భయపెడుతున్న కరోనా కోవిడ్తో ఢిల్లీ ప్రజల ఆందోళన కేరళలో 430కు చేరినటువంటి సంఖ్య అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి ఐసీఎంఆర్. ఇక కోవిడ్ లైట్ సీజనల్ అలర్ట్, గ్రామాల్లో ముందస్తు చర్యలు, డెంగీ మలేరియాపై ఫోకస్ పెట్టాలి, ప్రైవేట్ దవాఖాన్లపై నిఘా, ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ చెప్తా ఉన్నాడు. సో కరోనా భయపెడతా ఉన్నది. మళ్ళీ 2019, 20, 21 3 సంవత్సరాలలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సైతం వణిగించి ఎంతో మందిని పుట్టడం పెట్టుకున్నటువంటి కరోనా మళ్ళీ చిన్న చిన్నగా తెలుగు రాష్ట్రాలలో కూడా బాకిపోతా ఉన్నది, దేశవ్యాప్తంగా వస్తా ఉన్నది. ఇగో ఢిల్లీలో కూడా పెరిగిందట. మొన్నటిదాకా అసలు ఢిల్లీ లేదు, కేవలం కేరళ, మహారాష్ట్ర అవే ఉన్నాయి. కేరళలో ఏగ్గా 430కి సంఖ్య చేరిందట. ఒక 2 కొత్త వేరియంట్లు వస్తా ఉన్నాయి, కానీ అంత ప్రమాదం అయితే కాదు, కానీ జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం ఆరోగ్య శాఖ భరోసాని ఇస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. సో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ స్ప్రెడ్ అవుతుందో మనం చెప్పలేం, ఎందుకంటే ఇది ఎవరి చేతుల్లో ఉన్నటువంటి పని కాదు. రాదు అనుకున్నాం, సో ఏపీకి వచ్చేసింది. రాదు అనుకున్నాం, తెలంగాణ, హైదరాబాద్ కూడా వచ్చేసినది. ఎవరెవరైతే జ్వరంగా బాధపడతా ఉన్నారో, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఒక 2-3 రోజులుగా, ఒక వారం రోజులుగా అట్లాగే ఫీవర్తో ఉండి, బాడీ పెయిన్స్ వచ్చి, హెడ్ఏక్ వచ్చి, సో ఇట్లా అనేకమైనటువంటి ఏవేవైతే మీకు సిమ్టమ్స్ కనిపిస్తా ఉన్నాయో మరి ఖచ్చితంగా టెస్టులు చేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు ఆందోళన అయితే చెందా ఉన్నారు. ఇక అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య శాఖ కూడా ఒక వైపు అయితే చెప్తా ఉన్నది. 6వ పేజీలో వార్తను చూద్దాం. ఎందుకంటే ఇక కరోనా అది ఎప్పుడు ఎట్లా ఇదైతుందో కూడా మనం చెప్పలేం, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇగో కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని భయపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. వారంలోనే 99 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగించే విషయమే. మరోవైపు కేరళలో కేసుల సంఖ్య 430 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలోనే 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 209, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 1 కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ పలు కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళన అవసరం లేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నాయని, ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు అయితే సూచిస్తా ఉన్నారు. ఇక మాస్క్, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయండి. తర్వాత శానిటైజర్ బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఆఫీస్లోకి ప్రవేశించినప్పుడు, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా ప్రవేశించేటప్పుడు కానీ, లేకపోతే బయటికి వచ్చేటప్పుడు కానీ, బయటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నటువంటి ఇళ్లలో మాత్రానికి సో జాగ్రత్తలు అయితే పాటించాలి. పెరుగుతూ ఉన్నాయి. ఈ వారం రోజులలో మనం చూసుకుంటే ఎక్కడో 160కు ఉండాల్సినటువంటి కేసులు ఇప్పుడు దాదాపుగా 1000కి వెళ్ళిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లేవు, కాకపోతే ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెయినీ సీజన్ కూడా రాబోతా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తలుగా అయితే ఉండాలి. భయాందోళన కలిగిస్తా ఉంది కొంత మన దేశానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక టెస్టులు కూడా చేస్తా ఉన్నారట. ఇక కరోనా టెస్టులు మళ్ళీ గతంలో ఎట్లా అయితే చేసిర్రో మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లో కిట్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం, టెస్టులు చేస్తా ఉన్నాం. పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకరి తర్వాత ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో అది ఎంత ప్రభావం చూపించకపోయినా కూడా సో ఫీవర్ రావడం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయమే. కాబట్టి కరోనా మాత్రానికి సో భయపెడతా ఉన్నది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా స్వీయ నియంత్రణే దీనికి మార్గం. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరొకసారి ప్రజలను అయితే సో రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నది.